ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఉగాది ఆస్థానం గురించి తెలుసుకుందాము. ఈ ఉగాది ఆస్థానం అనేది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు జరుగుతుంది. ఈ ఉత్సవం అనేది బంగారు వాకిలి ముందు ఉన్న మండపంలో, అంటే గరుడాలు వారు అలాగే జయ విజయలు ఉంటారు కదండి, ఆ మధ్యలో మండపంలో స్వామివారిని సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి స్వామివారిని ఆసీనులు అక్కడ చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని అక్కడ వేంచేపు చేసి స్వామివారికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తదుపరి స్వామివారికి జియ్యంగారులు ఆలయ మర్యాదలతో పట్టు వస్త్రాలు తీసుకువచ్చి ఆలయ ప్రదక్షిణంగా స్వామివారికి సమర్పిస్తారు. అలాగే అక్షరోపణం చేస్తారు, అంటే తలంబ్రాలు పోస్తారండి స్వామివార్లు అమ్మవార్ల మీద. ఆ తర్వాత స్వామివారికి పంచాంగాన్ని వినిపిస్తారు. ఆ సంవత్సరం జరగబోయేవి అలాగే వర్షాలు ఎలా ఉంటాయి అన్నీ కూడా స్వామివారికి వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని మరికొంత భక్తులు మాత్రమే అక్కడ పాల్గొనడానికి ఉపయోగం ఉంటుంది. అంటే చిన్న ప్లేస్ కదండి, అంటే బయట వాళ్ళకి తెలియదు, కానీ లోపల అర్చకులు అలాగే ఆ సేవకులు ఉంటారు కదండి, వాళ్ళ వరకే చేస్తారు ఈ సేవ అనేది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ రోజు అలాగే ఆనవారి ఆస్థానం ఈ 2 రోజుల్లో కూడా స్వామివారికి ఇలా ఆస్థానం చేస్తూ ఉంటారు. ఆస్థానం అయిపోయిన తర్వాత స్వామివారికి చూస్తున్నారు కదా, అర్చన జరిగింది. అర్చన తర్వాత ధూపం వేస్తున్నారు. ఆ తర్వాత ఈ వీడియో అనేది నేను 1 year బ్యాక్ తీసిన వీడియో అండి. ఆ వీడియోని మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు మళ్ళీ కొత్తగా మీకు చూపిద్దామని. వీడియోలో చూసే ఉంటారు స్వామివారిని. ఈ స్వామివారు మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం పడలేదు కాబట్టి చేయలేదు, పోయిన సంవత్సరం చేసింది ఆ వీడియోని మీకు పెడుతున్నాను. ఇది అప్పుడు తీసిన వీడియో అండి, శుభకృత్ నామ సంవత్సరంలో తీసిన వీడియో అండి. అప్పుడు తీసిన ఉగాది వీడియోని అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి మీ అందరికి కూడా అందిస్తున్నాను. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. చూసారుగా స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారండి. అప్పుడే వింజామరలు కూడా కొత్తగా తీసుకున్నది అప్పుడేనండి, ఒక 2 రోజుల తర్వాత అనుకుంటా ఉగాది వచ్చింది, అప్పుడు వీడియో అండి. ఆ తర్వాత స్వామివారికి నివేదన ఇచ్చిన తర్వాత దివ్యమంగళ నీరాజనం ఇచ్చి స్వామివారికి ఈ విధంగా అయితే ఆస్థానం అయితే పూర్తి చేశాము. స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తూ ఉంటాం. పడినప్పుడల్లా ఈ విధంగా అయితే స్వామివారికి నైవేద్యము ఈ విధంగా చూపించి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ ఆస్థానం గురించి మీకు కూడా తెలుస్తుందని భావిస్తున్నాను. ఇక మీద ఇలాంటి వీడియోలు పాతవి ఉన్నాయంటే కొన్ని, ఆ వీడియోలు మీ అందరికీ కూడా చూపిస్తాను. మీరు కూడా దయచేసి వెనకటి వీడియోలని తీసేయబాకండి, వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి కొత్తగా మీకు వీడియోలు అందిస్తాను. దయచేసి మీద వచ్చే వీడియోలను కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే స్వామివారికి మంగళ నీరాజనం ఇచ్చిన తర్వాత స్వామివారిని మళ్ళీ యథాస్థానంలో పెట్టామండి. అప్పుడుతో స్వామివారి యొక్క ఉగాది ఆస్థానం అనేది పూర్తయింది. చూసారు కదా, నూతన వస్త్రాల్లో స్వామి అమ్మవార్లు. తర్వాత వింజామర్తో సేవ నిర్వహించాము. ఆ తర్వాత స్వామివారిని యథాస్థానంలో నిలిచామండి. చూసారా, స్వామివారిని దగ్గరగా చూపించాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇదిగోండి పంచపాత్రలు కూడా అక్కడ ఉన్నాయి చూడండి. ఈ పంచపాత్రలతోనే స్వామివారికి ఇస్తాము. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.